Good morning, students. Today I am going to explain about 8255 programmable pay file interface in microprocessors and microcontrollers in third unit. So, programmable pay file interface is nothing but it is an general purpose programmable I/O device. 8255 PPI is an general purpose I/O device. It is used for parallel data transfer. 8255 అనేది మనకి programmable I/O device. This is used to transfer the data in parallel, and it is having 3 ports: port A, port B, port C. In each port there will be 8-bit pins will be there. 8 bits will be there in each port. Means port in port A 8 bits will be there, and port B 8 bits will be there, and port C 8 bits will be there. So total 24 I/O pins can be grouped in these 3 ports. Means port A is having 8, port B is having 8, port C is having 8 bits. 3 8s 24. So 24 input and output pins will be there in 8255 PPI. 8255 programmable pay file interface. So 8255 PPI is an general purpose programmable I/O device. It is used for parallel data transfer, and it is having 3 ports: port A, port B, port C. In each port there will be 8 bits. So total 24 I/O pins will be there in 8255 pin diagram. 8255 pin diagram, and most probably this is of 2 types. This is having 2 basic modes. 8255 is having 2 basic modes. First one is the bit reset mode, and second one is the I/O mode. First one is bit set and reset mode, second one I/O mode. So this bit set and reset mode is used for set the pin in port C, set the pins in port C, or reset the pins in port C. ఈ BSI mode అనేది బిట్ సెట్ ఆర్ రీసెట్ మోడ్ అనేది మనకి పోర్ట్ C లో పిన్స్ ని రీసెట్ చేయడం కోసం గానీ సెట్ చేయడం కోసం గానీ యూజ్ చేస్తాం. బిట్ సెట్ ఆర్ రీసెట్ మోడ్ అనేది పోర్ట్ C లో ఉన్న పిన్స్ ని సెట్ చేయడం కోసం గానీ లేదా రీసెట్ చేయడం కోసం గానీ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఐఓ మోడ్స్ లోకి వచ్చేసరికి ఇన్పుట్ మోడ్, అవుట్పుట్ మోడ్స్ అనేవి మళ్ళీ అగైన్ 3 మోడ్స్ గా క్లాసిఫై చేస్తాం. అగైన్ 3 మోడ్స్ గా క్లాసిఫై చేస్తాం. దిస్ ఈస్ మోడ్ 0. దిస్ ఈస్ మోడ్ 0. మోడ్ 0 ఏంటి మనకి? శాంపుల్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. మోడ్ 0 ఇస్ నథింగ్ బట్ శాంపుల్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. అండ్ మోడ్ 1, దిస్ ఈస్ మోడ్ 1. ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ హ్యాండ్ షేక్. ఇన్పుట్ ఆర్ output handshake. This is mode 1. And mode 2, this is mode 2, bidirectional IO data transfer. Bidirectional IO data transfer. So in IO mode there will be 3 modes. Mode 0, this is mode 0, this is mode 1, and this is mode 2. సో BSI మోడ్ అనేది మనకి పోర్ట్ C లో ఉన్న పిన్స్ ని సెట్ చేసుకోవడం గానీ రీసెట్ చేసుకోవడం గానీ యూజ్ అవుతాయి. ఈ IO మోడ్ అనేది ఫర్దర్ గా మనకి 3 మోడ్స్ గా క్లాసిఫై చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ IO పిన్స్ అనేవి ఏంటి అంటే మనకి ఫర్దర్ గా మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ ఏవైతే ఫంక్షన్స్ కానీ వాటి కోసం అని చెప్పేసి యూజ్ చేస్తామో. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇవి కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ చేస్తారు. అంటే ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ బై రైటింగ్ ప్రాపర్ కంట్రోల్ వర్డ్ రిజిస్టర్. దీస్ IO పిన్స్ విచ్ హ్యావ్ 3 మోడ్స్. అంటే మనకి ఏవైతే 3 మోడ్స్ ఉన్నాయో ఆ 3 మోడ్స్ ని మనకి కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ అనేది చేస్తారు. కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ అనేది చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకి కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా బిట్స్ ఉన్నాయంటే ప్రతి బిట్ కి దాంట్లో స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ అనేది స్టేటస్ అనేది ఇండికేట్ చేస్తుంది. మనకి ఆ బిట్స్ యొక్క స్టేటస్ అనేది డిసైడ్ చేయడం కానీ ఇండికేట్ చేయడం కానీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫీచర్స్ ఆఫ్ 8255. ఈ 8255 is widely used as programmable IO device as well as parallel IO device. This is used as programmable IO device as well as parallel IO device, and also it is compatible with all microprocessors and also Intel microprocessors. మనకి ఏవైతే ఇంటెల్ మైక్రోప్రాసెసర్స్ ఉన్నాయో ఆ ఇంటెల్ మైక్రోప్రాసెసర్ తోటి అండ్ ద సేమ్ టైం అదర్ మైక్రోప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అదర్ మైక్రోప్రాసెసర్ తోటి కూడా ఈ 8255 అనేది కంపాటబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్
it is also compatible with the TTL device. What is TTL? మనకి bipolar junction transistor లో nowadays మనం యూజ్ చేసే లాజిక్ ఫ్యామిలీ వచ్చేసరికి TTL, ట్రాన్సిస్టర్ లాజిక్. ఈ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో కూడా ఇదేంటి మనకి సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ. ఆ సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో TTL అనేది ఇప్పుడు మనం యూజ్ చేస్తాం ప్రెజెంట్ డేస్ లో. సో ఆ TTL తో కూడా కంపాటబుల్ అవుతుంది ఈ ప్రోగ్రామబుల్ పే ఫైల్ ఇంటర్ఫేస్ అనేది, అంటే 8255 అనేది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ద డేటా అండర్ వేరియస్ కండిషన్స్. 8255 can transfer the data under various conditions like simple IO to interrupt IO, or it can be transferred to directly interrupt IO, or it can be transfer the data directly to the simple IO. Like this, it can be transferred under various conditions. And also bit set and reset mode is there now. That bit set and reset mode will sets and resets the data in port C. అంటే మనకి పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి లో వచ్చేసరికి ప్రతి పోర్ట్ లో 8 పిన్స్ ఉన్నాయి, మనకి 8 బిట్స్ ఉన్నాయి. టోటల్ 24 IO పిన్స్ ఉంటాయి. ఆ 8 బిట్స్ లో ఏంటి అంటే పోర్ట్ ఏ లో 8 బిట్స్ గ్రూప్ గా ఉంటాయి, పోర్ట్ బి లో 8 బిట్స్ గ్రూప్ గా ఉంటాయి. కానీ పోర్ట్ సి లో వచ్చేసరికి మనకి 8 బిట్స్ 2 నిబుల్స్ గా క్లాసిఫై అవుతాయి. 2 నిబుల్స్ అంటే ఎంత అంటే ఒక దాంట్లో 4 బిట్స్, ఒక దాంట్లో 4 బిట్స్. ఈ 8 బిట్స్ గ్రూప్ గా ఉండవమ్మా పోర్ట్ సి లో, 2 నిబుల్స్ గా క్లాసిఫై అవుతాయి. ఎలా అంటే సి అప్పర్, సి లోయర్ అని చెప్పేసి క్లాసిఫై చేస్తాము. సి అప్పర్ అండ్ సి లోయర్. దాంట్లో వచ్చేసరికి మీకు సి అప్పర్ అంటే ఏంటంటే PC నాట్ నుంచి PC3 దాకా, అంటే పోర్ట్ C0 నుంచి పోర్ట్ C3 దాకా మీకు లోయర్ బిట్స్ గా ట్రీట్ చేసుకుంటాము. PC పోర్ట్ C4 పిన్స్ 4th నుంచి PC7 దాకా పోర్ట్ C అప్పర్ పిన్స్ గా క్లాసిఫై చేసుకుంటాం. సో పోర్ట్ ఏ, పోర్ట్ బి లో ఉన్న బిట్స్ అనేవి మనకి గ్రూప్ గా ఉంటాయి, కానీ పోర్ట్ సి లో వచ్చేసరికి 2 నిబుల్స్ గా క్లాసిఫై అవుతాయి. ఓకే, సో ఆల్సో ఇట్ ఈస్ 8255 ఆపరేట్స్ ఇన్ 3 మోడ్స్. ఆ 3 మోడ్స్ ఏమిటి మనకి? సింపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మోడ్ ఫస్ట్ వన్, దిస్ ఈస్ మోడ్ 0, అండ్ మోడ్ 1 ఈస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ విత్ హ్యాండ్ షేక్. హియర్ విత్ హ్యాండ్ షేక్ మీన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేవి మనకి ఏంటంటే కొంచెం కంబైన్ గా ఉంటాయి అమ్మా. ఏదైతే ఆ డేటా ఉందో ఆ డేటా అనేది కంబైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మోడ్ 2, దిస్ ఈస్ బై డైరెక్షనల్ IO డేటా ట్రాన్స్ఫర్. ఈ మోడ్స్ ని ఇది ఆపరేట్ చేస్తుంది. ఈ 3 మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 మోడ్స్ ని ఇట్ ఆపరేట్స్. 8255 ఆపరేట్స్ ఇన్ దీస్ 3 మోడ్స్. నెక్స్ట్ మనకి పోర్ట్ ఏ, పోర్ట్ బి అనేవి మోడ్ 0 లో కాన్ఫిగర్ చేస్తాము. ఎందుకు అంటే అవి రెండు 8 బిట్స్ గా కంబైన్ అయిపోయి ఉంటాయి, మనకి 8 బిట్స్ గా గ్రూప్ అయి ఉంటాయి. కాబట్టి మోడ్ 0 లో మనకి పోర్ట్ ఏ అండ్ పోర్ట్ బి అనేవి కాన్ఫిగర్ చేసుకుంటా ఉంటాం. అంటే దాన్ని ఇన్పుట్ పోర్ట్ గా కానీ అవుట్పుట్ పోర్ట్ గా కానీ కాన్ఫిగర్ చేసుకుంటాం. కాకపోతే మనకి మోడ్ 0 అంటే ఏంటి? సింపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. దాంట్లో హ్యాండ్ షేకింగ్ అనేది ఉండదు కాబట్టి వితౌట్ హ్యాండ్ షేకింగ్ అని చెప్పేసి ఇస్తాం ఇక్కడ. నెక్స్ట్ పోర్ట్ సి లో ఏంటి అంటే మనకి 4 బిట్స్ అనేవి ఇన్పుట్ పోర్ట్ గా, 4 బిట్స్ అనేవి అవుట్పుట్ పోర్ట్ గా సపరేట్ గా ప్రోగ్రామింగ్ అయి ఉంటాయి. పోర్ట్ సి లో వచ్చేసరికి అంటే అప్పర్ పోర్ట్, లోయర్ పోర్ట్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ గా ప్రోగ్రామింగ్ అయి ఉంటాయి. అట్ ద సేమ్ టైం అది డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా కానీ సపరేట్ గా ఇండివిజువల్ గా, అంటే లోయెస్ట్ నిబుల్, హైయెస్ట్ నిబుల్ గా అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనకి ఏవైతే ఈ 8255 లో పిన్స్ ఉన్నాయో ఆ పిన్స్ మొత్తం కూడా మనకి 2.5 మిల్లీ యాంప్స్ DC డ్రైవింగ్ కెపాసిటీ తోటి ఉంటుందమ్మా. దీస్ ఆల్ IO pins are having 2.5 milliamperes DC driving capacity. ఓకే, నెక్స్ట్ మోడ్ 2 లో పోర్ట్ ఏ అనేది బై డైరెక్షనల్ పోర్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మోడ్ 2 అంటే ఏంటి? మనకి బై డైరెక్షనల్ IO డేటా ట్రాన్స్ఫర్ అంటాం. మోడ్ 2 ఇస్ నథింగ్ బట్ బై డైరెక్షనల్ IO డేటా ట్రాన్స్ఫర్ మోడ్. సో దాంట్లో ఏంటి మనకి పోర్ట్ ఏ అనేది ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ బై డైరెక్షనల్ పోర్ట్. అండ్ మోడ్ 1 లో ఏంటి అంటే మనకి 12 పిన్స్ అనేవి 2 గ్రూప్స్ గా ఫామ్ అయి ఉంటాయి. 12 పిన్స్ అనేవి 2 గ్రూప్స్ గా ఫామ్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఫర్ ద 8255. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిన్ డయాగ్రామ్. దిస్ ఈస్ ద పిన్ డయాగ్రామ్. ఈ పిన్ డయాగ్రామ్ వచ్చేసరికి మనకి 8255 పిన్ డయాగ్రామ్ హ్యావింగ్ 40 పిన్స్. మనకి టోటల్ గా 40 పిన్స్ ఉంటాయి 8255 పిన్ డయాగ్రామ్ లో వచ్చేసరికి. దాంట్లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి PA0 నుంచి PA7 దాకా, అంటే దీస్ ఆర్ ద పోర్ట్ ఏ పిన్స్. టోటల్ 8 బిట్ పిన్స్ మనకి. PA0 టు PA7 ఇవి మనకి పోర్ట్ ఏ పిన్స్, టోటల్ 8 బిట్ పిన్స్. నెక్స్ట్ PB0 నుంచి PB7 దాకా మనకి పోర్ట్ బి పిన్స్ అని చెప్పేసి అంటాం. ఇవి కూడా మనకి 8 బిట్ పిన్స్.
PB0 నుంచి PB7 దాకా. నెక్స్ట్ వచ్చేసరికి PC0 నుంచి PC3 దాకా. ఇక్కడ చూడండి PC0 నుంచి PC3 దాకా. దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ C లోయర్ పిన్స్. అంటే ఓన్లీ 4 బిట్స్ మాత్రమే దీంట్లో ప్రోగ్రామింగ్ అనేవి అయి ఉంటాయి. 8 బిట్స్ గ్రూప్ గా ప్రోగ్రామింగ్ అనేది జరగదు. నెక్స్ట్ PC4 నుంచి PC7 దాకా దీస్ 4 బిట్స్ ఆర్ C అప్పర్ బిట్స్ అని చెప్పేసి అంటాం. ఈ 4 కూడా మనకి ఇండివిడ్యువల్ గా ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. అంటే పోర్ట్ C లో వచ్చేసరికి 2 టైప్స్ గా క్లాసిఫై అవుతాయి. C అప్పర్ పోర్ట్, C లోయర్ పోర్ట్ గా. నెక్స్ట్ పోర్ట్ A లో వచ్చేసరికి మనకి గ్రూప్ గా ఉంటాయి 8 బిట్స్ అనేవి. పోర్ట్ C లో వచ్చేసరికి గ్రూప్ గా ఉంటాయి. టోటల్ మనకి ఎన్ని పిన్స్ ఉన్నాయమ్మా? 3 8 24 పిన్స్. ఈ 40 పిన్ కాన్ఫిగరేషన్ లో 24 పిన్స్ మనకి 3 పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్ A, పోర్ట్ B, పోర్ట్ C కలుపుకొని మనకి 24 పిన్స్ ఉంటాయి. ఓకే, ఆ 24 పిన్స్ కూడా ఏంటి మనకి? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. అంటే డేటాని సెండ్ చేసుకుంటుంది, నెక్స్ట్ రిసీవ్ చేసుకుంటుంది. ఇన్పుట్ గా అవుట్పుట్ గా డేటాని సెండ్ చేసుకుంటుంది అండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి D0 నుంచి D7 దాకా దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డేటా బస్ పిన్స్. D0 నుంచి D7 దాకా దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డేటా బస్ పిన్స్. మనకి ఈ 8 బిట్స్ కూడా డేటా బస్ పిన్స్ అంటాము. దీస్ ఆర్ bidirectional pins. These are bidirectional pins. ఇవేంటి అంటే మనకి ఏదైతే మైక్రో ప్రాసెసర్ తోటి మనం ఇంటర్ఫేసింగ్ చేస్తున్నామో, లేదా ఏదైతే ఒక సిస్టమ్ తోటి ఇంటర్ఫేసింగ్ చేస్తున్నామో ఆ సిస్టమ్ తోటి కనెక్ట్ చేస్తాం ఈ డేటా బస్ పిన్స్ అనేవి. ఈ డేటా బస్ పిన్స్ అనేవి ఏదైనా సిస్టమ్ తో ఇంటర్ఫేసింగ్ చేయాలన్నా కానీ, మైక్రో ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేసింగ్ చేయాలన్నా కానీ వాటితోటి మనం కంబైన్ చేస్తాం ఈ పిన్స్ అనేవి. సో ఇదేంటి అంటే దీస్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ సిస్టమ్ ఆర్ మైక్రోప్రాసెసర్ టు ద 8255, or these are used to receive the data. These pins are used to receive the data from microprocessor or any system. అంటే మనకి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ లేదా రిసీవ్ చేసుకోవడానికి కానీ ఈ డేటా బస్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాము. సో D0 to D7 are the 8-bit పిన్స్. దేనికోసం యూజ్ చేస్తున్నాం? డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదా రిసీవ్ చేసుకోవడానికి ఫ్రమ్ ద మైక్రోప్రాసెసర్ ఆర్ ఎనీ అదర్ సిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ పోర్ట్ A0 నుంచి పోర్ట్ A7 దాకా, అంటే PA0 నుంచి PA7 దాకా దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పోర్ట్ A పిన్స్. దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పోర్ట్ A పిన్స్. ఇవి కూడా మనకి ఈ 8 బిట్స్ కూడా మనకి, అంటే ఈ 8 పిన్స్ కూడా మనకి బైడైరెక్షనల్ IO పిన్స్ అని చెప్పేసి అంటాం. బైడైరెక్షనల్ IO పిన్స్. IO పిన్స్ అంటే ఏంటి? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్. అంటే దేనికోసం యూజ్ చేస్తాం ఈ పోర్ట్ A పిన్స్ కూడా? టు సెండ్ ద డేటా అండ్ రిసీవ్ ద డేటా. అంటే ఇన్పుట్ డివైస్ కి మనం డేటా అనేది రిసీవ్ చేసుకుంటాం. ఇన్పుట్ డివైస్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ డివైస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్పుట్ డివైస్ ని నేను డేటా అనేది ఇచ్చాను, దీనికి అసైన్ చేశాను. అప్పుడు ఏం చేసుకుంటుంది? ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఈ పోర్ట్ A అనేది రిసీవ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం అవుట్పుట్ కి డేటాని సెండ్ చేయడం కోసం ఈ పోర్ట్ A పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. పోర్ట్ A గానీ, పోర్ట్ B గానీ, పోర్ట్ C గానీ మనకి IO పిన్స్ అంటాం. అంటే నథింగ్ బట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్. ఆ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్ దేనికోసం యూజ్ చేస్తాం? టు సెండ్ ద డేటా టు అవుట్పుట్ డివైస్ అండ్ టు రిసీవ్ ద డేటా ఫ్రమ్ ద ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ ఏవైతే ఉన్నాయో ఆ యూజర్ నుంచి ఇన్పుట్ అనేది రావడం కోసం, నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ కి డేటాని సెండ్ చేయడం కోసం ఈ పోర్ట్ A పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. సేమ్ టైం పోర్ట్ B ఆల్సో సేమ్. పోర్ట్ B having PB0 to PB7, total 8-bit pins. So these 8 bits are also bidirectional IO pins. These 8 bits are also bidirectional IO pins. These are also used to send the data to output device and receive the data from the input device. These are also used to send the data from output device and receive the data from input device. Okay, next one వచ్చేసరికి port C pins అమ్మా. PC0 నుంచి PC3 దాకా these are treated as lower pins, and PC4 నుంచి PC7 దాకా these are treated as upper pins. దీంట్లో ఏంటి అంటే 2 గ్రూప్స్ గా ఉంటాయి దీనికి. అంటే these are treated as lower nibble and upper nibble. These are lower nibbles and these are upper nibble. సో ఇవి ఇండివిడ్యువల్ గా డేటాని ఇన్పుట్ డివైస్ కి కానీ అవుట్పుట్ డివైస్ కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. దీస్ ఆర్ నాట్ ఇన్ గ్రూప్ ఫార్మేషన్. దీస్ కెన్ సెండ్ ద డేటా ఇండివిడ్యువల్లీ బై నిబుల్స్. అంటే ఏంటి? 4 బిట్స్, ఓన్లీ 4 బిట్స్ మాత్రమే సెండ్ చేయగలదు ఒక్కొక్క గ్రూప్ పోర్ట్ C లో. ఎందుకు అంటే పోర్ట్ C లో మనకి 2 గ్రూప్స్ ఉంటాయి టోటల్ గా. ఆ 2 గ్రూప్స్ లో నుంచి ఒక్కొక్క గ్రూప్ మనకి 4 బిట్స్ ఆఫ్ డేటాని మాత్రమే ఇన్పుట్ కి కానీ అవుట్పుట్ కి కానీ ఇండివిడ్యువల్ గా సెండ్ చేసుకుంటుంది లేదా రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి C
సిఎస్ బాయ్ పిన్. ఈ సిఎస్ బాయ్ పిన్ అనేది ఏంటి మనకి చిప్ సెలెక్ట్ పిన్. ప్రతి పిన్ డయాగ్రామ్ లో మనకి చిప్ సెలెక్ట్ పిన్ అనేది యాజ్ యూజువల్ యాక్టివ్ లో ఇన్పుట్. చిప్ సెలెక్ట్ పిన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ యాక్టివ్ లో ఇన్పుట్. ఇదేం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎనేబుల్ ద డేటా ట్రాన్స్ఫర్ ఆపరేషన్. ఇట్ ఈస్ used to enable the data transfer operation from CPU to 8255 or from 8255 to CPU. అంటే ఏం చేస్తుంది ఇక్కడ డేటాని ఎనేబుల్ చేస్తుంది ట్రాన్స్ఫర్ చేయడం కోసం. డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ చిప్ సెలెక్ట్ పిన్ అనేది ఎనేబుల్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ 8 బార్ అండ్ 8 బార్ పిన్స్ ఉన్నాయి కదా, వాటిని ఎనేబుల్ చేస్తుంది. ఇక్కడ చిప్ సెలెక్ట్ పిన్ అంటే ఏంటి యాక్టివ్ లో సిగ్నల్. ఇది ఏం చేస్తుంది డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఎనేబుల్ చేస్తుంది బిట్వీన్ సిస్టమ్ ఆర్ సిపియు ఆర్ ఎనీ అదర్ ఆర్ ప్రాసెసర్ టు 8255 ఆర్ 8255 టు ప్రాసెసర్. ఏదైనా కానీ ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఎనేబుల్ చేస్తుంది ఇది. అయితే ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే ముందు మనకు కావాల్సింది ఏంటంటే రీడ్ అండ్ రైట్ బార్స్. అంటే ఇన్పుట్ డివైస్ అనేది ఏదైతే ఇస్తుందో అది రీడ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవడానికి రైట్ బార్ అనేది యూజ్ చేస్తాం, లేదా సెండ్ చేసుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తాము. సో వాటిని ఎనేబుల్ చేస్తుంది చిప్ సెలెక్ట్ పిన్ అనేది. ఇట్ ఈస్ enabling the read bar and write bar, nothing but it is used to transfer the data from a processor to 8255 or from 8255 to a processor. Okay, next one, read bar. This is also treated as active low pin. This is also treated as active low pin. ఇదేం చేస్తుంది ఏవైతే మనకి పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్ లో ఉన్న డేటాని రీడ్ చేసుకుంటుంది. మనకి పోర్ట్స్ లో ఉన్న డేటాని రీడ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం సెండ్ చేస్తుంది, డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద పోర్ట్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా బై యూజింగ్ దీస్ డేటా బస్ లైన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా బై యూజింగ్ దీస్ 8-bit data bus lines. Okay, next one, write bar. Write bar is also an active low pin. It is also an active low pin. It is also used to share the data or store the data. It is also used to store the data from CPU or from a processor. Processor ఏదైతే మనకి డేటా అనేది ఇస్తుందో ఆ ప్రాసెసర్ ని స్టోర్ చేసుకుంటుంది. ఆర్ ఎనీ అదర్ అంటే ఎప్పుడైనా డేటాని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ఈ డేటా లైన్స్ ని యూజ్ చేసుకొని చిప్ సెలెక్ట్ సిగ్నల్ ద్వారా మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ రీసెట్ పిన్. రీసెట్ పిన్ అంటే యూ ఆల్ నో అబౌట్ దిస్ వన్. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ హై సిగ్నల్. అంటే ఏంటి రీసెట్ అనేది ఎప్పుడైతే 1 అవుతుందో యాక్టివ్ హై సిగ్నల్ అవుతుందో అప్పుడు మనకి ఈ పోర్ట్స్ లో ఉన్న డేటా మొత్తం క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే పర్టికులర్ ఆపరేషన్ చేస్తున్నామో లేదా ఏమైనా ప్రోగ్రామ్ రాస్తున్నామో దాంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ లో ఉన్న డేటా అంతా క్లియర్ చేస్తుంది. ఎప్పుడు అంటే యాక్టివ్ హై అయినప్పుడు. దిస్ ఇస్ అన్ యాక్టివ్ హై సిగ్నల్. రీసెట్ ఈజ్ అన్ యాక్టివ్ హై సిగ్నల్. ఎప్పుడైతే మనకి ఈ రీసెట్ పిన్ అనేది యాక్టివ్ హై అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా డేటా అనేది ఎరేజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ విసిసి. ఇక్కడ విసిసి అంటే ఏంటి మనకి సర్క్యూట్ ఆపరేట్ అవ్వాలి అంటే 5 volts కావాలి. ఆ 5 volts ని ఈ పవర్ సప్లై అనేది జనరేట్ చేస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ పవర్ సప్లై పిన్. విసిసి ఈస్ నథింగ్ బట్ ఏ పవర్ సప్లై పిన్. ఈ పవర్ సప్లై పిన్ అనేది మనకి సర్క్యూట్ ఆపరేట్ అవ్వడానికి కావాల్సిన 5 volts ని జనరేట్ చేస్తుంది. పవర్ సప్లై పిన్ సర్క్యూట్ ఆపరేట్ కావాల్సిన 5 volts ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రౌండ్ పిన్. యూ ఆల్ నో అబౌట్ దిస్ ఆల్సో. గ్రౌండ్ పిన్ అంటే మనకి సప్లై అనేది ఏముండదు. అండ్ నెక్స్ట్ వన్ A0 and A1 are the control pins. A0 and A1 are the control pins. అయితే ఈ A0 A1 అనేవి ఏం కంట్రోల్ చేస్తాయి అంటే మనకి ఏవైతే ఇన్పుట్ రీడ్ ఆపరేషన్స్ అవుట్పుట్ రైట్ ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్ రీడ్ ఆపరేషన్స్ ని అవుట్పుట్ రైట్ ఆపరేషన్స్ ని కంట్రోల్ చేస్తాయి. అంటే మనకి A0 and A1 are treated as సెలక్షన్ లైన్స్. అంటే మనం డికాలో గనక సెలక్షన్ లైన్స్ అని చెప్పేసి తీసుకొని 0 ఉన్నప్పుడు మాత్రమే నాకు y లోకి A అనేది వాల్యూ అసైన్ అవ్వాలని చెప్పేసి అనుకుంటాం. సేమ్ అంతే A0 అనేది 0 అయ్యి A1 అనేది 0 అయినప్పుడు పోర్ట్ A నుంచి మనకి డేటా బస్ కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇన్పుట్ అనేది పోర్ట్ A నుంచి డేటా బస్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. అలానే A0 A1 అనేది 0-1 అయినప్పుడు పోర్ట్ B నుంచి డేటా బస్ కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవుతుంది. అలానే A1 అనేది 10 అయినప్పుడు A0 A1 అనేది 10 అయినప్పుడు పోర్ట్ C నుంచి డేటా బస్ కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అలా అంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సెలక్షన్ లైన్స్ ఆర్ కంట్రోల్ లైన్స్.
it is treated as selection lines and control lines. Why? Because by using these control lines, we are performing the input read operations and output write operations based on these pins, based on these 2 pins. Okay, so this is about the pin diagram. సో ఫస్ట్ డేటా బస్ పిన్స్. ఈ డేటా బస్ పిన్స్ మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తం టోటల్ గా D0 నుంచి D7 పిన్స్ అనేవి డేటా బస్ పిన్స్ గా ట్రీట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఈ డేటా బస్ పిన్స్ అనేవి ఏమని చెప్పుకున్నాము? దీస్ ఆర్ బైడైరెక్షనల్ and tri-state pins. These are connected to a system, are connected to a microprocessor, are connected to a CPU, whatever it may be. But it transmits the data and receives the data from the microprocessor or whatever you have been connected to a system or CPU. So it sends the data and it receives the data. It sends the data and it receives the data. Okay. So next one, port A. You all know about the port A. అంటే మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి పోర్ట్ A లో? 8 బిట్స్ ఉన్నాయి. ఆ 8 బిట్స్ ని ఎలా తీసుకుంటాం? దీంట్లో PA0 నుంచి PA7 దాకా టోటల్ 8 పిన్స్. టోటల్ 8 పిన్స్. దీస్ ఆర్ బైడైరెక్షనల్ IO పిన్స్. బైడైరెక్షనల్ IO పిన్స్ అంటే ఏంటి అంటే input and output pins. Ante these are used to transmit the data and these are used to receive the data. So that is called bidirectional. That is called bidirectional. Why? Because we are sending the data and we are receiving the data. Means it is acts like input device and output device. This port A acting like input device and also output device. For that purpose, we are calling like bidirectional IO pins. For this purpose, we are calling it as bidirectional IO pins. Why? Because it sends the data to the output device and it receives the data from the input device. Okay. Next one, port B. It is also having 8 pins, total 8 bits. So these are also grouped 8 bits. These are also grouped 8 bits, and as well as it is also bidirectional IO pins. As port A, it is also sends the data and receives the data from the input devices and the output devices. It sends the data to the output device and receives the data from the input device. So this is also similar to the port A. And whereas coming to port C, it is also having 8 bits, but those 8 bits are classified again into C upper and C lower. In C upper, one nibble will be there. One nibble means 4 bits, and C lower again one nibble will be there. One nibble means 4 bits. అంటే 8 bits అనేవి 2 groups గా classify అయినాయి ఇక్కడ. అంటే ఒక్క దాంట్లో 4 bits, ఒక్క దాంట్లో 4 bits అనేవి క్లాసిఫై చేసాము. PC0 నుంచి PC3 దాకా we are referring as C lower pins, and PC4 నుంచి PC7 దాకా we are referring as C upper pins. Okay, these can transfer the data individually. అంటే మనకి ఏదైతే ఒక గ్రూప్ ఉందో C upper గ్రూప్ అనేది, it can be transfer the data individually and it can be transfer the data individually. Okay, that is the difference between the port A and port B. Port A and port B లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది 8 బిట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం ఎట్ ఏ టైం. పోర్ట్ ఏ పోర్ట్ బి లో 8 బిట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం మనం ఎట్ ఏ టైం. డేటాని సెండ్ చేస్తాం అవుట్పుట్ డివైస్ కి డేటా, లేదా రిసీవ్ చేసుకుంటాం ఇన్పుట్ డివైస్ నుంచి. బట్ వేయాస్ పోర్ట్ సి లో వచ్చేసరికి ఒక్కోసారి సి అప్పై చేయొచ్చు, ఒక్కోసారి సి లోయే చేయొచ్చు. సి అప్పై చేయొచ్చు, సి లోయే చేయొచ్చు. సో దే ఆర్ 2 గ్రూప్స్ ఇన్ ద పోర్ట్ సి. ఓకే, నెక్స్ట్ వన్, రీడ్ పిన్. దిస్ ఇస్ అన్ యాక్టివ్ లో పిన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఇన్ పోర్ట్స్. మనకి ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్ లో ఉన్న డేటాని ఇది రీడ్ చేసుకుంటుంది. అండ్ అగైన్ వాటి స్టేటస్ ని రీడ్ చేసుకుంటుంది. ఆ పోర్ట్స్ యొక్క స్టేటస్ ని కూడా రీడ్ చేసుకుంటుంది. రీడ్ పిన్ ఈస్ నథింగ్ బట్. ఓకే, నెక్స్ట్ రైట్ పిన్. దిస్ ఈస్ ఆల్సో an active low signal. It is also an active low signal pin and it writes the data on the ports. ఏదైతే మనకి పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్ ని ఆ పోర్ట్స్ లో ఉన్న డేటాని రైట్ చేసుకుంటుంది, లేదా మైక్రో ప్రాసెసర్ కి రైట్ చేస్తుంది డేటా యూజింగ్ ద డేటా బస్ లైన్స్. యూజింగ్ ద డేటా బస్ లైన్స్ ఆర్ సిస్టమ్ కూడా ఇవ్వచ్చు, లేదా CPU కైనా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, చిప్ సెలెక్ట్ సిగ్నల్. It is an active low pin. Chip select signal is also an active low pin. It enables the data transfer operation. It enables the data transfer operation between CPU or microprocessor to 8255 or from 8255 to microprocessor or CPU. Means it is performing the data transfer operation, means it is enabling the read and write signals. It is enabling the read and write signals. Why? Because here the operation is data transfer operation. If you want to transfer the data from 8255,
then first of all it should read the pins data. ఒకవేళ గనక మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే 8255 నుంచి ఫస్ట్ ఏం చేయాలి, పోర్ట్ ఏ లో ఉన్న డేటాని, పోర్ట్ బి లో ఉన్న డేటాని, పోర్ట్ సి లో ఉన్న డేటాని ముందు రీడ్ చేసుకోవాలి. దాని యొక్క స్టేటస్ అనేది రీడ్ చేసుకోవాలి. డేటాని రీడ్ చేసుకోవాలి ఫస్ట్ మనకి. ఆ డేటాని రీడ్ చేసుకున్న తర్వాత మనకి రైట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎనేబులింగ్ ద read bar and write bar signals. It enables the data transfer operation. Okay. Next one, reset pin. It is an active high input pin. It is an active high input pin. ఈ యాక్టివ్ హై ఇన్పుట్ పిన్ అనేది మనకి రీసెట్ పిన్ అనేది కనుక హై అయింది అంటే 1 అయింది అంటే ఆ టైంలో మనకి ఏవైతే పోర్ట్స్ లో డేటా ఉంటుందో ఆ డేటాని మొత్తం క్లియర్ చేస్తుంది. లేదా ఏదైతే మనం ఈ 8255 ని యూజ్ చేసుకొని ఒక స్పెసిఫైడ్ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నామో ఆ స్పెసిఫైడ్ టాస్క్ లో ఉన్న డేటా మొత్తం మనకి ఎరేజ్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది డేటా అనేది. ఓకే. నెక్స్ట్ A0 and A1 పిన్స్. దీస్ A0 and A1 పిన్స్ యు నో it is like control signals. A0 and A1 pins are used like control signals, or these are used like selection signals. Why? Because depending on these pins, A0 A1 pins ni use cheskoni manam input read operations and write operations will takes place. Input read operations and write operations will takes place depending on this A0 and A1 signals. So these are treated as control lines or these are treated as selection lines for the 8255 PPA. So these are the operations. First ఈ read by write by CS by అనేవి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ A0 అనేది A1 అనేది 2 ఇన్పుట్స్ గా కన్సిడర్ చేసుకుంటే we have 4 possible combinations. కానీ 4 possible combinations లో మనకి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? ఓన్లీ we are having 3 ports. ఓన్లీ we are having 3 ports. సో ఆ 3 ports లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది డేటా బస్ నుంచి మైక్రో ప్రాసెసర్ కి వెళ్తుంది. సో ఫస్ట్ ఏమవ్వాలి, ఇన్ఫర్మేషన్ అనేది కంట్రోల్ సిగ్నల్ 00 అయినప్పుడు పోర్ట్ ఏ లో కానీ, పోర్ట్ బి లో కానీ, పోర్ట్ సి లో కానీ ఉన్న డేటాని ఫస్ట్ డేటా బస్ కి ట్రాన్స్మిట్ చేయాలి. సో దాన్ని ఇది ఎలా తీసుకుంటుందంటే A0 A1 అనేది 00 అయినప్పుడు ఇన్పుట్ రీడ్ ఆపరేషన్స్ లో పోర్ట్ ఏ నుంచి మనకి డేటా బస్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది పోర్ట్ ఏ పిన్స్ ఏవైతే 8 పిన్స్ ఉన్నాయో ఆ 8 పిన్స్ నుంచి డేటా బస్ కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ A1 A0 అనేవి 01 అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకుంటున్నారు చూడండి. 01 అయితే అప్పుడు పోర్ట్ బి లో ఉన్న డేటా అనేది డేటా బస్ కి పాస్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పోర్ట్ బి లో ఆ పోర్ట్ బి లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది డేటా బస్ కి పాస్ అవుతుంది. నెక్స్ట్ 10 అయినప్పుడు పోర్ట్ సి నుంచి డేటా అనేది సెండ్ అవుతుంది లేదా పాస్ అవుతుంది. సో దీస్ ఆర్ యూజింగ్ యాజ్ ఏమవుతుంది మనకి, దీస్ ఆర్ యూజింగ్ యాజ్ కంట్రోల్ లైన్స్ ఆర్ సెలక్షన్ లైన్స్. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ రైట్ బార్ అనేది ఎప్పుడు హై అయింది అంటే, ఎందుకు హై అయింది ఇక్కడ రైట్ బార్ అనేది అంటే, ఇక్కడ ఏం చేస్తున్నాం, పోర్ట్ ఏ లో ఉన్న డేటాని డేటా బస్ కి రైట్ చేస్తున్నాం. పోర్ట్ ఏ లో ఉన్న డేటాని డేటా బస్ కి రైట్ చేస్తున్నాం కాబట్టి ఇది హైలో ఉంది. అట్ ద సేమ్ టైం పోర్ట్ బి లో ఉన్న డేటాని డేటా బస్ కి 01 అయినప్పుడు ట్రాన్స్మిట్ చేస్తున్నాం లేదా పాస్ చేస్తున్నాం, అప్పుడు రైట్ బార్ అనేది హై అవుతుంది. ఎందుకంటే వీఆర్ రైటింగ్ ద డేటా టు ద డేటా బస్ అండ్ పోర్ట్ సి లో ఉన్న డేటాని రైట్ చేస్తున్నాం డేటా బస్ కి. సో అప్పుడు ఈ డేటా బస్ అనేది ఇది 1 అవుతుంది మనకి. నెక్స్ట్ అవుట్పుట్ రైట్ ఆపరేషన్. దీంట్లో కూడా సేమ్ ఇంతే అమ్మా. A0 A1 అనేవి కంట్రోల్ సిగ్నల్స్ లా ఉంటాయి. ఆ కంట్రోల్ సిగ్నల్స్ అనేవి 00 01 10 11. ఇక్కడ ఏంటి అంటే మనకి డేటా బస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పోర్ట్ ఏకి వెళ్ళొచ్చు, డేటా బస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పోర్ట్ బికి వెళ్ళొచ్చు, పోర్ట్ సికి వెళ్ళొచ్చు, లేదా కంట్రోల్ రిజిస్టర్ అని చెప్పేసి కంట్రోల్ రిజిస్టర్ కైనా వెళ్ళొచ్చు. అంటే మీ ఇక్కడ పిన్ డయాగ్రామ్ లో మనకి కంట్రోల్ రిజిస్టర్ లేదని చెప్పేసి చూడొద్దమ్మా. మనం ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనకి కంట్రోల్ రిజిస్టర్స్ కానీ స్టేటస్ రిజిస్టర్స్ కానీ యూజ్ చేస్తాము. 8255 లో అయినా కానీ, లేకపోతే 8254 లో అయినా, 8259 లో అయినా కానీ కంట్రోల్ రిజిస్టర్స్ స్టేటస్ రిజిస్టర్స్ యూజ్ చేస్తాం మనం. కాబట్టి ఈ అవుట్పుట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు డేటా బస్ నుంచి అంటే మైక్రో ప్రాసెసర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, ఇది డేటా బస్ నుంచి పోర్ట్ ఏకి ట్రాన్స్మిట్ అవుతుంది. మళ్ళీ
మైక్రో ప్రాసెసర్ ఏదైతే డేటా బస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అది డేటా బస్ నుంచి పోర్ట్ బి కి పోర్ట్ సి కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇక్కడ పోర్ట్ ఏకి వెళ్ళాలా, పోర్ట్ బికి వెళ్ళాలా, పోర్ట్ సి కి వెళ్ళాలా అనేది ఏది డిసైడ్ చేస్తుంది అంటే దీస్ కంట్రోల్ సిగ్నల్స్ విల్ డిసైడ్ ద ఇన్ఫర్మేషన్ టు బి పాస్డ్ ఇన్ టు పోర్ట్ ఏ ఆర్ పోర్ట్ బి ఆర్ పోర్ట్ సి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A0 అని A1 అనేది 0 అయింది. మనకి నార్మల్ గా మైక్రో ప్రాసెసర్ అనేది ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయినప్పుడు అది పోర్ట్ ఏకి వెళ్ళాలా అన్నప్పుడు ఇవి రెండు 0 కండిషన్ లో ఉండాలి. అంటే ఇవి రెండు 0 కండిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకి మైక్రో ప్రాసెసర్ నుంచి వచ్చిన డేటా అనేది డేటా బస్ నుంచి పోర్ట్ ఏకి రీడ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, పోర్ట్ ఏలో ఉన్న డేటాని రీడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి రీడ్ బై అనేవి 1 అయిపోయినాయి. ఇక్కడ ఏం చేసాం, డేటాని రైట్ చేసేసాం, పోర్ట్ ఏ నుంచి డేటా బస్ కి రైట్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేసాం, అవుట్పుట్ నుంచి అంటే ఏవైతే అవుట్పుట్ ఆపరేషన్స్ అంటే ఆ డేటా బస్ ఏదైతే అవుట్పుట్ ఉందో డేటా బస్ అంటే మైక్రో ప్రాసెసర్ అనేది వీఆర్ ట్రీటింగ్ యాజ్ అవుట్పుట్. మైక్రో ప్రాసెసర్ అంటే వీఆర్ ట్రీటింగ్ యాజ్ అవుట్పుట్. ఆ అవుట్పుట్ నుంచి నాకేం వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ అనేది మా పోర్ట్స్ కి వస్తుంది. 8255 లో ఉన్న పోర్ట్స్ కి ఆ మైక్రో ప్రాసెసర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేసుకుంటున్నాం, రీడ్ చేసుకుంటున్నాం. రీడ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు మనకి రీడ్ బై సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి హై అవ్వాలి. ఓకే, సో 0 అయినప్పుడు మనకి డేటా బస్ నుంచి పోర్ట్ ఏకి వెళ్తుంది సిగ్నల్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది. 01 అయినప్పుడు డేటా బస్ నుంచి పోర్ట్ బికి వెళ్తుంది. అలానే 10 అయినప్పుడు డేటా బస్ నుంచి పోర్ట్ సికి వెళ్తుంది. 11 అయినప్పుడు డేటా బస్ నుంచి కంట్రోల్ రిజిస్టర్ కి వెళ్తుంది. సో A0 అండ్ A1 అనేవి కంట్రోల్ సిగ్నల్స్. అవి ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ రీడ్ ఆపరేషన్స్, అవుట్పుట్ రైట్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఇన్పుట్ రీడ్ ఆపరేషన్స్ అండ్ అవుట్పుట్ రైట్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ 8255 పిన్ కాన్ఫిగరేషన్ అండ్ ఫీచర్స్. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?